లెంత్ 13.5 ఉంది తండ్రి. మనం 14 తీసుకున్నాం, 14.5 పెట్టుకోవాలి. ఎందుకంటే హై నెక్స్ కొన్ని మనకు పొడవు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మామూలు నెక్ ఏడుకు వస్తుంది, మీకు అర్థమవుతుందా? ఇక్కడ వస్తాయి అన్నమాట. అదే మామూలు బోట్ నెక్లు ఇక్కడ వస్తాయి. ఇక్కడ తేడా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 1/2 ఇంచ్ డిఫరెన్స్ వస్తాయి. బోట్ నెక్ పెట్టినప్పుడు ఏమవుతుంది, పొట్టొచ్చేస్తుంది జాకెట్. అదే ఇక్కడికి ఉన్నప్పుడు మనము 13.5 లెంత్ అంటే 13.5కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు లెంత్ సరిపోతుంది. అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, 1/2 ఇంచ్ షార్టేజ్ వచ్చి నడుము పైకి వెళ్ళిపోతుంది. ఈ ఒక పాయింట్ ని మనం అంటే మోడల్ ని బట్టి మనం చేంజెస్ చేసుకోవచ్చు. హై నెక్ కి మాత్రం మార్చుకోవచ్చు. ఇప్పుడు తనకి 13.5 అంటే నేను 14.5గా తీసుకున్నా. ఇప్పుడు షోల్డరు, నెక్, మళ్ళా తర్వాత సంక. ఇప్పుడు నడుము, షోల్డరు, సంక. నెక్ అనేది తనది ఎంత ఉంది, 10 ఇంచెస్. 10 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డరు, ఇది సంక, ఇది నెక్. ఇప్పుడు మన నెక్ ఎంత ఉంది, అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది మెజర్మెంట్స్ అండి. చెస్ట్ 36 ఉంది, చెస్ట్ ని పెట్టుకునేద్దాం. షోల్డరు 15.5 ఉందన్నమాట. షోల్డర్ పెట్టుకున్నాం. నడుము ఎంత ఉంది, దాన్ని 4 అన్ని పెట్టేసామా. ఇప్పుడు ఇది ఎంత అనేది ఎలా చెప్పాలంటే, ఇక్కడ నుంచి మనకు స్పేస్ 2.5 ఇంచ్ తీసుకోవాలి. అంటే మీడియం సైజ్ ఉన్న వాళ్ళందరికీ 2.5 కన్ఫామ్ గా వస్తుంది. ఇంకా కొంచెం బాగా లావు రాడ్ ఉన్న వాళ్ళకి ఒక 3.5 రావచ్చు. అది అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు, రాదు అని గ్యారంటీ లేదు. అట్టని మనం కిందకి ఎక్కువ వెళ్ళిపోయినా ఈ షోల్డర్ కటింగ్ వల్ల ఏమవుతుందంటే సంక లాగినట్టు ఉంటుంది. ఇది మాత్రం ఈ సంకని ఎప్పుడు ఏ కటింగ్ అయినా సంక జాగ్రత్తగా తీయాలి. లేదంటే మన ప్రాబ్లం ఏమొస్తుందంటే సంక లాక్కుంటా ఉంటుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువ వెయ్యి సంక చిన్నదైతే మీకు వచ్చింది కదా ప్రాబ్లం, అలా వస్తుంది. మీకు అది అనుభవం వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇలా రౌండప్ చేసుకున్నా. ఇప్పుడు తన సంక ఎంత ఉందంటే 19 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి 19 ఇంచెస్ అంటే ఇది మనం వదిలేసింది కదా, 19 ఇంచెస్ తీసుకుంటాను. 8 ఒక 2 పాయింట్స్ వచ్చింది. చాలేదు కదా తనకి. ఇప్పుడు ఈ నుంచి ఒక పాయింట్ కిందకి దించు, మరీ ఓవర్ గా దించుకోకూడదు. తొమ్మిది వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది 19, 9.5 రావాలా. రావట్లే, ఎక్కువ దిగదు. ఎక్కువ దిగితే ప్రాబ్లం వస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు మనం దీన్ని ఒక పాయింట్ తగ్గించుకున్నాం, ఎక్కడి నుంచి చూసుకున్నాం అంటే ఇది మెయిన్ మనకు అన్నమాట. వచ్చిందా? అంటే ఎక్కువ కిందకి వెళ్ళినా ప్రాబ్లం, అలా అని మనం తీసేసినా ప్రాబ్లం. అది చూసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు సంక ఓకే అంటే ఒక పాయింట్ ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ దిగితే ప్రాబ్లం. కొంతమందికి ఎక్కువ షోల్డర్ బ్రాడ్ గా ఉంటారు కదా, వాళ్ళకి నేను స్ట్రైట్ గానే పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళకి షోల్డర్ ఎక్కువ ఉంటుంది. బోట్ కటింగ్ లో కూడా షోల్డర్ తీయాల్సిన అవసరం ఉండదు. అలా అని ఇలా బ్రాడ్ కూడా రాకూడదు. ఎక్కువ బ్రాడ్ వస్తే ఏమవుతుందంటే సంక లోపలికి లాగిదేస్తుంది. అంటే మనం జాకెట్ వేసుకున్నప్పుడు గోడలు కనిపిస్తాయి అన్నమాట. అన్ని ఫ్రంట్ ఓపెన్ జాకెట్లే అన్నమాట. ఈ బోట్ లో కూడా ఇది ఫ్రంట్ ఓపెన్ అన్నప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ నే సెట్ చేసుకుంటాం. స్ట్రైట్ కటింగ్ వస్తుంది. బోట్ నెక్ ఎప్పుడు ప్రిన్సెస్ కట్ ఎప్పుడు స్ట్రైటే వస్తుంది, క్రాస్ రాదు. క్రాస్ అంటే అది వేరే, మళ్ళా అది వేరే విధంగా వస్తాయి కటింగ్. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది స్ట్రైట్ లోనే తీసుకుంటాను. ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ప్రిన్సెస్ కట్ బాగా యూజ్ అవుతుంది. క్రాస్ కటింగ్ ఏమవుతుంది, షేప్ లాగేస్తుంది కిందకి బరువు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ షోల్డర్ కాడ మనకు టైట్ ఇట్లా లాక్కునేస్తాయి, బ్లౌజ్ ఇట్లా ముందరికి లాక్కునేస్తాయి. ఈ క్రాస్ ఎక్కువ అవడం వల్ల అంటే మన డ్రా ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్, అది కిందకి లాక్కుంటుంది. అదే మనం స్ట్రైట్ కట్ ఇచ్చామనుకో బ్లౌజ్ లాక్కోదు, షేప్ ఎలా ఉందో అలా కూర్చుంటుంది. అంటే అతిగా చెస్ట్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ బాగుంటది అని వాళ్ళు వేసుకో. ఇప్పుడు మనం ఈ లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా మనం డాట్ ఇస్తాం కదా, ఆ డాట్ కు సంబంధించిన షేప్ ఆ లైన్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. 14 ఇంచెస్ తనకి సరిపోయిందా? 14 ఎక్కడ ఉంది,
1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచెస్ సరిపోయిందా? నీకు ఎంత కావాలంటే 15 ఇంచెస్, కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి కరెక్ట్గా లైన్ ఇచ్చా. లైన్ ఇచ్చి ఇప్పుడు ఇలా సెట్ చేసుకొని, ఇది మనము సైడ్ కుట్లు కానీ వదులుకున్న ప్లేస్, దీన్ని వదిలేసి ఈ ప్రిన్సెస్ కట్ని లాక్కోవాలి. దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడికైనా గీస్తాం, అర్థం కాదు కదా. ఇప్పుడు మన పాయింట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇప్పుడు ఒక 9, 10.5 అని వస్తుంది అనమాట. అది మనం చూసుకొని ఒక 10 ఇంచెస్కి షేప్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇడికి 1 ఇంచ్ తీసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. దీన్ని కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా. ఇప్పుడు కొంతమందికి చెస్ట్ వరకు షేప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ షేప్ పర్ఫెక్ట్గా కూర్చోకపోతే నేను ఇక్కడ గీసిన షేప్ కంటే నాకు తెలిసిన షేప్ నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే దానికి ఎక్కువ స్పేస్ ఇవ్వాలా వద్దని చూసుకుంటే వెళ్తాను. మీకు కావాలంటే మీ కటింగ్లో చూడు. ఇదా ఈ షోల్డర్ అనేది కామన్, ఇది కట్ చేసేయాలి. ఇది నేను తర్వాత కట్ చేస్తా, మనకి పెట్టుకోవడానికి వాట ఉన్నది. ఇది మనం నచ్చకపోతే కూడా నేను షేప్ చేస్తా బాగా. అంతే, ఓకేనా. ఇప్పుడు ఇలా, ఇప్పుడు మనకి ఇక్కడ స్పేస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా. ఇక్కడ 2 ఇంచెస్ పైన షేప్లో 3 ఇంచెస్ వస్తుంది. మనకు కావాల్సిన 2 ఇంచెస్ అనుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక లేయర్ తీసుకున్నాం, ఇలా పెట్టుకున్నాం. ఇలా చూడు, ఇక్కడ కూడా ఈ పాయింట్ ఎక్కువ ఉంది, దాంతో మనకు పనిలే. మనకి ఎంత ఉంది, ఈ నడుం పొడవు ఎంత ఉందో అంత పర్ఫెక్ట్ గా తీసుకేసి ఇప్పుడు దీన్ని స్కేల్తో ఇక్కడ స్ట్రైట్ గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనము నడుము ఎంత ఉందో అంత తీసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం, దాంతో పని లేదు. ఇది స్ట్రైట్ గా వస్తుంది అన్నమాట. ప్రిన్సెస్ కట్ పార్ట్ స్ట్రైట్ గా వస్తుంది, ఇది కూడా స్ట్రైట్ గా తీసుకో. ఇక్కడ చూడు ఎంత డిఫరెన్స్ వచ్చిందో, రాంగ్ కదా. ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు చూడు, ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఎక్సెస్. ఇలాంటి ఎక్సెస్ అంతా మనం తీసేయాలి. వచ్చేసిందా? ఇక్కడ కూడా వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు ఈ పార్ట్ లో ఈ షేప్ మళ్ళా ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్, ఇప్పుడు దీన్ని కలిపి కుట్టాలి కదా, దానికి ఇది యూస్ చేసుకోవాలి ఈ ప్లేస్. ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ ఎలా వస్తుందంటే ఇక్కడికి కావాలన్నమాట. అంటే మన చెస్ట్ వచ్చి 36, 37.5 ఉంది. ఆ 37.5 అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. నార్మల్ గా మనం మీకు చెప్తాను కదా, క్రాస్ కటింగ్ లో 1 ఇంచ్ అనేది కామన్ అనేసి, ఆ 1 ఇంచ్ మళ్ళీ ఒక 1 ఇంచ్. ఇప్పుడు 4 భాగాలు లేవు కదా, ఒక భాగమే కదా వస్తుంది. అంటే ఈ పక్క ఆ పక్క లేదు, ఈ పక్కే 1 ఇంచ్ అనేది ఇచ్చాను. మనము డాట్ ఇక్కడ ఎక్స్ట్రా ఎట్ట తీసుకున్నాం, ఇక్కడ కూడా 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ షేప్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికే వస్తుంది, అంతే కదా. ఎగ్జాక్ట్ షేప్ ఇక్కడికే కదా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ తీసుకో. వచ్చిందా షేప్? అంటే ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ తీయాలి, లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ మనకు ఆ పార్ట్ కి ఈ పార్ట్ కు సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఇది ఓవర్ షేప్ అనిపించింది అనుకో, ఓ పాయింట్ ఇలా తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇప్పుడు తనకి ఎక్కువ ఓవర్ చెస్ట్ ఉంటే ఇది, మీడియం చెస్ట్ ఉంటే ఇది. ఇప్పుడు దీంట్లో మీడియం చెస్టే కదా ఉంది, కాబట్టి ఇది యూజ్ అవుతుంది లోపలిది. ఇది మన పాయింట్, ఆ షేప్ తో పని లేదు. నీకు ఈ కంటెంట్ అర్థమైపోయినది. క్రాస్ బెల్ట్ ప్లేస్, ఈ క్రాస్ బెల్ట్ తర్వాత ఇక్కడ ఇది నోటితో అడగచ్చు కదా, అడగచ్చు. ఇక్కడ క్రాస్ బెల్ట్ ప్లేస్ ఇది వదిలేసాం. ఇక్కడ నుంచే కదా మనకి చెస్ట్ ఉంటుంది, దాంట్లో మిడిల్ అలా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఈ రెండు మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఇచ్చాం కదా, 1/2 ఇంచ్ తో పాటు దీని మీద చూస్తున్నాం, ఇకైనా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకా తగ్గించుకోవాలి షేప్. సరిపోయిందా? ఒక పాయింట్ తక్కువ వస్తుంది, లాగి కుట్టేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలా, తనకి ఎంత షేప్ చాలో అంత ఇస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ హైట్ ఇచ్చాను నేను. ప్రిన్సెస్ కట్ లో షేప్ అనేది రాదు కామన్ గా, షేప్ ఉండదు, కానీ మనకి చెస్ట్ కవర్ అవ్వాలి కదా.
ఇప్పుడు షేప్ లేదంటే అక్కడ టైట్ గా పెట్టే మనకు చెస్ట్ అనగదు, అది ఇప్పుడు కూడా స్ట్రైట్ గా లేదు ఇది. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా తీసుకోవాలి కొంచెం, ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ హైట్ రాలేదు తనకి, కానీ ఆ అమ్మాయికి ఎంత కావాలో అంత చూపిస్తుంది మనకు. 3 రకాల కొలతలు వచ్చినాయి చూసావా. నేను ఇవన్నీ గీయను మామూలుగా, నీకు చూపించడానికి గీసా. నాకు క్లారిటీగా నేను బుక్ లో రాసుకుంటా మేడం. రాసుకో, నీ కోసం గీసా. అవ్వదు, పర్లేదు రేపు రాసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు చూడండి షేప్ సరిపోయిందా, మీడియం షేప్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మళ్ళా నువ్వు చెక్ చేసుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోయిందా లేదా. సరిపోయిందా? ఇప్పుడు ఇది ఈ పార్ట్ కంప్లీట్ గా అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ కూడా సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ 1/2 ఇంచీలో అంటే ఈ లెవెల్ గట్ చేసుకునేలా అన్ని, ఎందుకంటే 1/2 ఇంచీ కావాలి కదా, ఈ లెవెలే కదా. ఇప్పుడు ఈ పక్కన ఆ పక్కన అంటే ఎన్ని పీసెస్ విడివిడిగా తీస్తే కట్ చేయలేము అన్నప్పుడు ఇలా చెక్క వేసుకుని, ఒకటైతే మనం కట్ చేసుకుంటాం, 4 కాబట్టి ఇలా చెక్క వేసేసి ఈ ఒక్క పింక్ లాగేసాం అనుకో బయట, దీని తర్వాత ఈ 3టిని నార్మల్ గా కట్ చేసుకునేది స్ట్రైట్ గా, అప్పుడు మనకు జరగదు కదా. ఈ పాయింట్ లేపేస్తే సరిపోతుంది. సపోజ్ లేదు దానికి దీనికి మళ్ళీ చూద్దాం అనుకుంటే తీసి పక్కన పెట్టుకొని కటింగ్ నెక్ ని బట్టి 1/2 ఇంచి మళ్ళీ ఒకవేళ దీన్నే మనం బ్యాక్ ఓపెన్ పెట్టాలనుకున్నాం ఆ జాయింట్ వేసుకునేందుకు ఆ యూజ్ అవుతుంది. అట్లా కటింగ్ చేసేయకూడదు గబక్కని. నెక్స్ట్ హ్యాండ్స్ లో మోడల్స్ కావాలన్నారు తను. ఇప్పుడు ఈ మెటీరియల్స్ చూసుకోవాలి మనం, మోడల్స్ ఏ వస్తాయి. ఇప్పుడు తనకి ఇది ఉంది కదా, దీనికి మనము ఈ పట్టి ఇచ్చి ఇక్కడ ఫ్రిల్స్ లాగా వస్తుంది, ఆ మోడల్ సెట్ చేసుకోవచ్చు. తనకి ఇది వచ్చి 2 ఉన్నాయి, పింక్, ఇది చీర వచ్చి సగం పింక్ బార్డర్ సగం గ్రీన్ బార్డర్ వస్తుంది. దీనికి హ్యాండ్స్ మోడల్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి వచ్చి ఏం లేదు, సన్న బార్డర్, ఇంకొక దానికి సన్న బార్డరే ఉంది. దీనికి ఈ రెండిటికి ఓన్లీ షోల్డర్ కట్ ఫ్రిల్స్ పెట్టేద్దాం. ఈ రెండిటికి హ్యాండ్స్ లో మోడల్స్ ఇద్దాం. ఇప్పుడు మెరూన్ విచ్ గ్రీన్ కి మళ్ళీ చేద్దాం కటింగ్. ఇప్పుడు దీనికి చేద్దాం. ఇలా మనం చెక్ చేసుకొని దేనికి ఏది ఇస్తే బాగుంటుంది అని మనము కుట్టగలిగితే కస్టమర్ ఇంకా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు. చెప్తా, ఇప్పుడు మనం ప్రజెంట్ హ్యాండ్స్ ఫ్రిల్ ఎలా కట్ చేయాలో చూసుకుందాం. తన హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో దాని అంత వెడల్పు మనం ఉతారుగా తీసేసుకొని ఫస్ట్ ఒక పాయింట్ పక్కన జరుపుకున్నాం. ఇప్పుడు 1/2 ఇంచి కావాలి కదా కిందకు. ఇప్పుడు మన హ్యాండ్స్ లెంత్ వచ్చి అంది 11 వచ్చింది. 11 ఫస్ట్ తీసుకున్నా, 1/2 ఇంచి తీసుకోలేదు. ఎందుకు చెప్పు, ఫ్రిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు 1/2 ఇంచి తీసుకున్నాం అనుకో పొడవు ఎక్కువ వచ్చేస్తాయి జాకెట్, కాబట్టి 11 తీసుకున్నా. 3.5 డీప్ తీసుకోవచ్చు కిందకి, ఇక్కడ 2 ఇంచెస్ పైకి తీసుకోవచ్చు అనమాట. అంటే ఆటోమేటిక్ గా పొడవు వస్తాయి హ్యాండ్స్. ఇప్పుడు మనకు కావాల్సింది సంఖ వెడల్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. సంఖ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే ఎక్స్ట్రా ఫ్రిల్స్ అనేది వస్తాయి. ఈ సంఖలో ఒక పాయింట్ ఇంత తీసేయాలి కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇది ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడికి పెట్టుకోవాలి. ఫ్రిల్ పెట్టే వాటికి కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి. ఇలా షేప్ తీసి ఇలా కలుపుకుంటే ఫ్రిల్ వస్తుంది, షేప్ వస్తుంది అనమాట, గోడలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళా దీంట్లో నుంచి ఇలా వచ్చినామంటే ఎక్స్ట్రా వస్తుందా లేదా అర్థం అవుతుంది. ఇక్కడ ఫ్రిల్స్ ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ వేస్టేజ్ నువ్వు మరీ తక్కువ పెడేస్తున్నావు, మరి అంత తక్కువ కూడా పెట్టకూడదు. మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది తంది, 11 అంటే ఇక్కడికి ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక్కడ లూజ్ వస్తుంది కాబట్టి దీంట్లో కలుపుకునేస్తే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ కస్టమర్ ఏమన్నా నాకు ఇక్కడ లూజ్ రాకూడదు, ఓన్లీ ఫ్రిల్ రావాలి అంటే కూడా ఇది కరెక్ట్ గా తీసుకొని ఇది కొంచెం షేప్ పైకి తీసుకుంటే వస్తాయి. అది కూడా అంటే మనం ఒకేలా కటింగ్ ఉంటుంది అన్నది ఉండదు ఇక్కడ. ఇప్పుడు 12.5 ఉంది మిడిల్ లూజ్, 12.5 పెట్టుకొని ఇలా షేప్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ తను అడిగితే అడిగే వాళ్ళకైతే కేర్ తీసుకొని కొంచెం చేయాలి.
ఓకేనా? ఓకే. ఇక్కడ ఒక చట్కా, ఇక్కడ ఒక చట్కా. దీనికి బాగా బెండ్ షేప్ తీసాను కాబట్టి ఇంకా క్రాస్ ఏమి ఉండదు. ఈ రెండు సరి తనిగా ఓపెన్ చేసుకోవడం ఉంటుంది. ఇది హ్యాండ్స్ లెవెల్. ఓకేనా? చట్కా వేసుకోవాలి పైన. ఓకేనా? కాసేపు పక్కన ఆపు. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా ఇట్లా క్రాస్ 2.5 3. 2.5 అనేది చిన్న షోల్డర్ ఇష్టపడేవాళ్ళు, 3 అనేది పెద్ద షోల్డర్ ఇష్టపడేవాళ్ళు. అది వాళ్ళ షోల్డర్ ని బట్టి కూడా మనం ఇక్కడ దాకా కూడా రావచ్చు. అది మన ఇష్టం కాదు, వాడి ఇష్టం. నాకు తెలిసినంత వరకు 2.5 3 వరకే బోట్ నెక్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక 2.5 తీసుకుందాం. ఇలా క్రాస్ చేస్తే బోట్ షేప్ రావాలి. ఇప్పుడు వచ్చిందా బోట్ షేప్? ఇప్పుడు మనకి ఈ డీప్ నెక్ లోనే మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏ నెక్ షేప్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది అనుకో ఇలా ఇలా, ఓకేనా? ఇలా కట్ వర్క్ షేప్. ఇప్పుడు దీంట్లో వచ్చి నేను 2.5 అనేది నేను ఎటారుగా తీస్తాను. నెక్ మాత్రం 10 కావాలి కదా. నేను చేసేసినావా? స్టార్ట్ చేయండి. ఫ్రంట్ నెక్ వచ్చి 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బోట్ మనం ఫ్రంట్ నార్మల్ ఇస్తున్నాం కాబట్టి ఒక ఇక్కడ నుంచి 3.5 తీసుకోవాలి. 3.5 తీసుకొని మనకు ఒకవేళ 3.5 లో కూడా బ్రాడ్ నెక్స్ ఏమైనా పెట్టేట్టుగా అంటే పెట్టుకోవచ్చు. నెక్ షేప్స్ లో అంటే ఇప్పుడు కొత్తగా ఒక కరువు షేప్ లాగా వస్తుంది కదా, వచ్చి ఇట్లా షేప్ తీసుకోవచ్చు. ఇది కొంచెం ట్రెండీగా పోతుంది అనమాట. అట్లా ఈ షేప్ తీసుకునేనా అంటే ఇంకా కరువు షేప్ బాగా తీయాలి. ఇప్పుడు కొన్ని షేప్స్ వచ్చిన తర్వాత ఇట్లా కట్టవాలి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ వేసుకుంటే ఈ షేప్ వేస్ట్ కాకుండా ఉండదు. ఒకవేళ ఇది మరీ బ్రాడ్ గా కనిపిస్తే ఒక రవ్వ ఇలా తీసుకోవచ్చు. సరిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ మన షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. 2.5 తీసుకున్నాం కదా మనం. ఆ 2.5 ఇక్కడ మార్క్ చేసేసి ఇక్కడ వేస్ట్ కాకుండా ఇలా స్ట్రైట్ గా వచ్చేయాలి ఫ్రంట్. ఇప్పుడు నార్మల్ ఫ్రంట్ అయింది, బ్యాక్ బోట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ ఇది పొడవు ఎక్కువగా ఉంటుంది కదా, ఇక్కడ ఒక డాట్ ఇచ్చామంటే ఇది తగ్గుతుంది. లేదు అట్లా కూడా వద్దనుకుంటే ఇట్లా షేప్ తీసుకున్నా తగ్గుతుంది. డాట్ ఇవ్వడం వల్ల షేప్ కలిసి వస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు నీకు ఇది కూడా ఎక్కువ హైట్ అనిపిస్తే లైట్ గా అట్లా తీసుకోవాలి, ఎందుకంటే పైకి లేసుకుంటా ఉంటాయి అన్నమాట. ఇది ఇప్పుడు దీంట్లో ఉండే నెక్ ఇది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ కరువు షేప్ దీనికి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్లా వచ్చి ఇట్లా ఓకే కరువు షేపే కదా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ లేపుతానా, 1 ఇంచ్ నార్మల్ గా లేపేది మనం సంఖ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇట్లా షేపు, ఇక్కడ నుంచి ఇట్లా షేప్. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ స్ట్రైట్. ఇప్పుడు దీంట్లో మన నడుము ఎంత అనేది మెన్షన్ చేసుకున్నాను. 31. బ్యాక్ ఫ్రంట్ లో సైడ్ ప్రిన్సెస్ కట్ పార్ట్ అన్ని రెడీ అయినాయా? ఇవన్నీ హ్యాండ్స్ ఇవన్నీ కలుపుకునేస్తామంటే ఇదొక 30 హ్యాండ్స్ కట్ చేసుకుంటే అయిపోతుంది.